హలో. నేను మీ స్వప్నాని. ఈరోజు మీకోసం అయితే ఎంతో ఆరోగ్యకరమైన వామాకు పచ్చడిని నేను మీకు చూపిద్దామనుకుంటున్నాను. ఇది గాని చేసుకుంటే మాత్రం అన్నం మొత్తం ఈ వామాకు పచ్చడితోనే తినేస్తాం. అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలకి గానీ, పెద్దలకి గానీ చాలా మంచిది ఈ వామాకు పచ్చడి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ అవ్వగానే ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కగానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు శనగిత్తనాలు వేసుకొని అవి ఒక 20% వరకు వేగనివ్వాలి. శనగిత్తనాలు వేగటానికి కొంచెం టైం పట్టిద్ది కాబట్టి ఫస్ట్ వీటిని వేసుకున్నాను. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిపప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకొని ఇవి కొంచెం వేగనివ్వాలి. ఒక 50% వరకు వేగనివ్వాలి. ఈ వామాకు పచ్చడి జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. పిల్లలకు కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు తీసుకొని ధనియాలను వేసుకోవాలి. ఇప్పుడు ఇవి మొత్తం కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బాగా వేగినాయి కదా! ఇప్పుడు ఇందులో ఒక 10 వరకు ఎండుమిరపకాయలను వేస్తున్నాను. ఎండుమిరపకాయల బదులు కొన్ని పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవచ్చు. కానీ ఎండుమిరపకాయల వల్లే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది ఈ పచ్చడి. ఇప్పుడు లాస్ట్‌లో స్టవ్ ఆఫ్ చేసే ముందుగా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు ఉన్నాయి కదా! తెల్ల నువ్వులు వేసుకొని ఆఫ్ చేసుకోవటమే స్టవ్. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడైతే వామాకుని మనం కోసుకోవాలి. మాకైతే ఇంట్లోనే వామాకు చెట్టు ఉంది. నేను వామాకుని అప్పుడప్పుడు బజ్జీగా కానీ, వామాకు పచ్చడి కానీ ఇట్లా చేస్తాను. పిల్లలకి చాలా అంటే చాలా అలా జీర్ణశక్తి పెంచుతుంది కాబట్టి వామాకు వల్ల ఉపయోగాలు కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. సో, అందుకని చెప్పేసి నేను ఇంట్లోనే వామాకు చెట్టుని అయితే పెంచుకుంటున్నాను. 2 గుప్పిళ్ళ వరకు వామాకును కోసుకొని నీటిలో శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే ఆల్రెడీ ప్యాన్ ఉంది కదా! ఆ ప్యాన్‌లోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఈ వామాకుని కొంచెం అందులో ఉన్న వాటర్ అనేది ఉంటది కదా! ఆ వాటర్ అనేది మొత్తం పోయే వరకు పచ్చి వాసన అంతా పోయే వరకు కొంచెం వేయించుకోవాలి. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒకసారి వామాకు పచ్చడి మాత్రం ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. ఇప్పుడు ఇందులో వాటర్ మొత్తం పోయింది కదా! ఇందులోకి కొంచెం టేస్ట్‌కి తగినంత చింతపండు తీసుకొని కొంచెం మగ్గనిస్తున్నాను. జస్ట్ ఆల్రెడీ చింతపండు మళ్ళీ బ్లాక్‌గా వచ్చిద్ది కాబట్టి అందుకని ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్నాం కదా! ఎండుమిరపకాయలు, శనగిత్తనాలు వాటన్నిటిని మిక్సీ జార్‌లోకి వేసుకొని అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. లేదంటే లేదు. కొంచెం సాల్ట్ టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకొని మొత్తాన్ని కొంచెం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి కొంచెం బాగా వేగినాయి కాబట్టి మధ్య మధ్యలో ఒకసారి తిప్పుకుంటూ బాగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ వామాకు పచ్చడిని మిక్సీలో కాకుండా విడిగా రోట్లో దంచుకొని కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఎండలకి బాగా ఇబ్బందిగా ఉందని చెప్పేసి నేను మిక్సీలో అయితే వేసాను. లేదంటే నేను రోట్లోనే నూరేదాన్ని. చూడండి బాగా ఒక 2 టైమ్స్ వీటిని మొత్తాన్ని కలుపుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న వామాకుని, చింతపండుని కూడా వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి తాలింపు కోసం అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు వేసుకొని కొంచెం వేగనివ్వాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి మొత్తం దీంట్లో వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని తాలింపులోకి వేసుకొని ఒక గిన్నెలోకి వేసుకుంటే సరిపోయిద్ది. అంతే వామాకు పచ్చడి రెడీ. వామాకు దొరికే వాళ్ళు ఖచ్చితంగా ఈ వామాకు పచ్చడి చేసుకోండి. ఒంటికి ఆరోగ్యాన్ని ఇంకా పెంచుకోండి. ఇదైతే చాలా చాలా ఆరోగ్యము. ప్రతి ఒక్కరూ ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంటది. ఈ పచ్చడి చేసుకున్న రోజు వేరే కూరలు కూడా తినము. అంత టేస్టీగా అయితే ఉంటది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.